హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సెక్యూరిటీ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుందని చెప్పి అనేక సందర్భాల్లో మరి జగన్ గారు కోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. వీళ్ళేమో కోర్టుకి ఒక లెక్క చెప్తారు, బయటనేమో ఇంకొక రకంగా మాట్లాడతారు. బయట 900 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు, సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ ఉందని చెప్తూ ఉంటారు. అంటే కోర్టు దగ్గర తీసుకుపోతేనేమో 60 మంది ఉన్నారు, 70 మంది ఇచ్చామని చెప్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి వెహికల్కి సంబంధించి కూడా అదే రకంగా. బయటనేమో వెహికల్లో వెళ్ళడం జగన్ గారికి ఇష్టం లేదు, ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు వాడారు కాబట్టి జగన్ ఈ వెహికల్లో వెళ్ళడు అని చెప్తారు. అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తారు. మరి కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ వెహికల్కి సంబంధించి రిపేర్స్ ఉన్నాయి, డోర్లు కూడా తెరుచుకోవట్లేదు అని చెప్పి సాక్ష్యాలతో అక్కడ చూపించిన తర్వాత అవును ఉన్నాయి, రిపేర్ చేయించడానికి పంపించామని అక్కడ కోర్టులో ఒక రకంగా చెప్తారు. ఇట్లా జగన్ గారి సెక్యూరిటీకి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం చెప్తూనే ఉన్నారు. ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు అయితే ఏకవచనంతో మాట్లాడుతూ అంత కావాలా ఇంత కావాలా మనోడికి అని చెప్పి ఏ రకంగా మాట్లాడారు మీ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారేమో ఆయన నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటిది వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు నోరు తెరిచినా ఎప్పుడు మాట్లాడినా ఏ సందర్భంలో అయినా జగన్ గారికి సంబంధించి ఆయన మాట్లాడేటువంటి మాట ఒక్కసారి వినండి. సర్వేలో వస్తారు అంటే మీ హెలికాప్టర్లో వస్తారు, గాలిలో వస్తారు, గాలిలో పోతారు, తిరుగుతానే ఉన్నాడు, ఎక్కడో పడతావు, నీ గెలగల తిరిగి కళ్ళు తిరిగి వాడు పడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు. గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని హెచ్చరిస్తున్నా. ఏరియల్ సర్వే ఇది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా ఏం మాట్లాడినా భూస్థాపితం చేస్తా, నేను చంపేస్తే ఎవరు అడుగుతారు, శాశ్వతంగా పోతావు, గిరాగిరా తిరిగి పోతావు, ఇట్లా ఇది మాట్లాడుతూ ఉంటారు. ఈయన ఇదే మాట్లాడతారు, వాళ్ళ పార్టీ నాయకులు అదే మాట్లాడతారు, అందరూ వాళ్ళ మీడియా కూడా. మొన్న జర్నలిస్ట్ గారు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కూడా అదే అడిగారు. మళ్ళీ నేను అలా అడగట్లేదు, రాజకీయ భూస్థాపితం అని చెప్పి కవర్ చేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్ వేరే. సో అందులో భాగంగానే ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా హెవీ క్రౌడ్ వస్తుంది. వచ్చినప్పుడు ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ అడుగుతున్నప్పటికీ కూడా రాప్తాడు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. అక్కడ మొత్తం జనాలందరూ అక్కడికి హెలికాప్టర్ దగ్గరికి పోవడం, ఆ హెలికాప్టర్ డ్యామేజ్ కావడం, ఆ తర్వాత ఆయన రోడ్డు మార్గాన వెళ్ళడం, వినుకొండ వెళ్ళినప్పుడు అదే రకంగా ఆ వెహికల్ అసలు రోడ్డు మీద మధ్యలో ఆగిపోయింది, డోర్ తెరిస్తే తెరుచుకోలేదు, ఆ రకంగా చేశారు. గుంటూరు, విజయవాడ ఇట్లా ఎక్కడ పోయినా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా సత్తెనపల్లి, పల్నాడు జిల్లా, నేను పల్నాడు ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా అదే రకంగా. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అని చెప్పి పెద్ద ఎత్తున చూపిస్తున్నారు కదా, జగన్ గారే చంపారు, జగన్ గారు ఎక్కిచ్చారని చెప్తా ఉన్నారు. ఇది గవర్నమెంట్ వెహికల్, గవర్నమెంట్ డ్రైవర్ ఉంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు డ్రైవింగ్ చేయరు. వాళ్ళు చూపించే వీడియోల్లో కూడా జగన్ గారు డ్రైవింగ్ చేశారా? లేదు కదా. ఆ రకంగా అబద్ధం చెప్తూ ఉంటారు. మరి చంద్రబాబు నాయుడు గారేమో కందుకూరులో కానీ ఇంకా వేరు ప్రాంతాల్లో కానీ ఆయన వల్ల చనిపోతే ఏం చనిపోరా, కుంభమేళలో చనిపోలేదా అని మాట్లాడతారు. కందుకూరులో చనిపోయినప్పుడు ఏమైంది, ఏం మాట్లాడారు ఆయన? ఆసుపత్రులకు వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడాల్సింది పోయి మీరు ఇక్కడే ఉండండి అమ్మ వెళ్ళొస్తాం మళ్ళీ అని చెప్పి మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి పరిస్థితి. అది వాళ్ళకు ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే జగన్ గారికి సెక్యూరిటీ ఏ రకంగా ఫెయిల్యూర్ అవుతుంది, వీళ్ళు ఎంత నిర్లక్ష్యం ఉన్నారు అనడానికి మొన్న ఆ మధ్యకాలంలో మనం చూసాం. జగన్ గారి ఇంటి బయట తాడేపల్లిలో అగ్ని ప్రమాదం జరిగింది. అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు ఇంటి మీద దాడులు చేశారు. అప్పుడు రాళ్ళు విసిరడము, కర్రలు విసిరడము మనం చూసాం. అప్పుడు పొదిలిపోయినప్పుడు కూడా అదే రకంగా రాళ్ళు, చెప్పులు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇంటిపైన తాటికాయలు విసిరినటువంటి పరిస్థితి. ఆ సీసీ ఫుటేజ్ పోలీసు అధికారులకు ఇచ్చినా కూడా కేసు పెట్టలేదు. ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇట్లా ఈ రకంగా సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ రకంగా మానసికంగా భయభ్రాంతులకు గురి చేయాలి, జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్కసారి ఆ వీడియో క్లిప్పింగ్ కూడా చూడండి. ఇది చూడండి. ఒక వేసాడు ఇక్కడ. ఇక విసిరేసిపోయారు తాటికాయ. ఇది ఇంటి ముందు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఇదిగో అక్కడ ఇదిగో ఇక్కడ వెహికల్ వచ్చేసి ఇది వెహికల్ నెంబర్
ఇక్కడ గమనించండి పూర్తిగా. ఇక్కడ వెహికల్ ఇక్కడ పోతుంది చూడండి. సెక్యూరిటీ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక్కడ. మరొకసారి చూడండి ఇక్కడ ఈ వెహికల్ ఇదిగో. సో అది ఆ రకంగా తాటికాయ విసిరేసిపోయారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ఆ రకంగా విసిరేసిపోతే ఈరోజు తాటికాయ విసిరారు, రేపు ఇంకొకటి విసురుతారయ్యా. ఏది పరిస్థితి అంటే అంత భద్రత ఉంది. భద్రత ఏ రకంగా ఉందనేది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా. ఈ సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఇచ్చి కూడా వాళ్ళు కేసు నమోదు చేసుకోమంటే కూడా కేసు నమోదు చేయలేదు. మరి ఏ రకంగా సెక్యూరిటీ కల్పిస్తున్నట్టు వాళ్ళు, మరి ఏ రకంగా భద్రత ఉంది? మరి జగన్ గారు కోర్టుకు వెళితే మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతామే భద్రతకు సంబంధించి. అంటే ఒక మనిషిని లేకుండా చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్ వాళ్ళలో చాలా క్లియర్గా కనిపిస్తుంది, వాళ్ళ మాటలో కనిపిస్తుంది, వాళ్ళ చేతిలో కనిపిస్తుంది. అందులో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు, సెక్యూరిటీ కల్పించడం లేదు. సెక్యూరిటీ విషయంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి?